అంబటి రామకృష్ణ గారు, డిఎంకేను వదిలి టీవీకే వైపు వెళ్ళడం సరైన నిర్ణయం అని అనుకుంటున్నారా? లాభపడతారా, నష్టపోతారా? కాంగ్రెస్కి ఇది లాభమా, నష్టమా? మీకు స్టూడియోలో ఉన్న పెద్దలు అమర్ గారికి, అట్లాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, సాక్షి ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ లాభ నష్టాలు అనే విషయాన్ని పక్కన పెడతాం. ఎవరు లాభపోతారు, ఎవరు లాభపడతారు, ఎవరు నష్టపోతారు ఏదైనా పక్కన పెడితే, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని ఖచ్చితంగా ఎవరిమైనా గౌరవించాలి. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ పార్టీకి, టీవీకే పార్టీకి ఇవ్వడం జరిగింది. స్పష్టంగా కనపడతా ఉంది ఆ విషయం. ఓకే, అవతల డిఎంకే కావచ్చు, డిఎంకేతో ఉన్నాం, డిఎంకే ప్లస్ మేము, ఏఐడిఎంకే ప్లస్ బీజేపీ చూసుకుంటే హాఫ్ ద సీట్స్ దాదాపుగా విజయ్ గారికి వచ్చిన దాంట్లో హాఫ్ ద సీట్స్ వచ్చినాయి ఈ రెండు కూటముల్లో ఏ కూటమికైనా కూడా. సో అటువంటి పరిస్థితుల్లో బట్ మెజారిటీ షార్ట్ ఫాల్ ఉంది విజయ్ గారి పార్టీకి గవర్నమెంట్ ని ఫామ్ చేయడానికి. గత 5 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ డిఎంకే ప్రభుత్వాన్ని అక్కడ ఎంత ఇబ్బంది పెట్టింది, స్టాలిన్ గారు భారతీయ జనతా పార్టీతో ఎంత కొట్లాడవలసి వచ్చింది విత్ ద సపోర్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అనేది మనం అక్కడ స్పష్టంగా చూడటం జరిగింది. సో అటువంటి పరిస్థితుల్లో మనం భారతీయ జనతా పార్టీని దరి చేరనివ్వడానికి ఏ రకంగా అవకాశం ఇస్తాం అనేది ఒక కొంచెం మనసులో ఆలోచన చేసుకోవాలి కదా. 4వ తారీఖు సాయంత్రమే ఏఐడిఎంకే డిఎంకేతో అప్రోచ్ అవటం, మనకి పైన పెద్దలు భారతీయ జనతా పార్టీ అండ ఉంది, కలిసి మన ఇద్దరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం, విజయ్ని కొత్తగా వచ్చాడు కాబట్టి ఇప్పుడే పురిట్లోనే చిదిమేద్దాం, అధికారంలోకి రానియకుండా చేద్దాం, మోడీ అమిత్ షా మనకు అండగా ఉన్నారు అనేటువంటి సంకేతాన్ని ఆల్మోస్ట్ 4వ తారీఖు సాయంత్రమే ఏఐడిఎంకే డిఎంకే పంపించడం. దాన్ని డిఎంకే అంటే అర్థం కాని ఒక పరిస్థితుల్లో ఉంది. ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని అర్థం కాని ఒక పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే మళ్ళా ఒకవేళ పరిస్థితి అంటే మీరు కూడా హ్యాండ్ ఇచ్చి అటు టీవీకే వైపు వెళ్ళిపోతే ఒంటరిగా మిగిలిపోతుంది కదా. అక్కడ కొట్లాడాలంటే బలం కూడా లేదు కదా మోడీ అమిత్ షా లాంటి వాళ్ళతో. ఆ రోజుకి మేము హ్యాండ్ ఇవ్వలేదు సార్. 4వ తారీఖు సాయంత్రానికి కాంగ్రెస్ ఏమి హ్యాండ్ ఇవ్వాల. ఓకే, వాళ్ళు ప్రిపరేషన్స్ గమనించిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుంది ఏంటి, ఏదో ఇంటర్నల్ గా బీజేపీ కుట్ర జరగబోతా ఉంది, దీనికి ఈల్డ్ అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో తమిళనాడులో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని ఎంటర్ అవనివ్వకూడదు. మోర్ ఓవర్ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని గౌరవించాలి. ఓకే, కాబట్టి డిఎంకేతో కాంగ్రెస్ పార్టీ వెళ్ళడం జరిగింది. ఇంకొక విషయం కూడా సార్, ఆల్మోస్ట్ 70% ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, తమిళనాడు కాంగ్రెస్ పార్టీ విజయ్ తో కలిసి పోటీ చేయాలని తీవ్రమైన ఒత్తిడి మా హైకమాండ్ మీద తీసుకురావడం జరిగింది. వాళ్ళు సర్వేలు చెప్పారు విజయ్ పార్టీకి ఎక్కువ రాబోతా ఉన్నాయి, మనం విజయ్ తో వెళ్తే మనకి విజయ్ దాదాపు 70 నుంచి 80 సీట్లు ఇస్తానంటున్నాడు, మనం పార్టీని కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, పార్టీ బలోపేతం అవుతుంది అనేది చాలా తీవ్రమైన ఒత్తిడి హైకమాండ్ మీదకి వచ్చినప్పుడు హైకమాండ్ ఏం ఆలోచన చేసింది, ఇన్ని సంవత్సరాలుగా మనం కలిసి ఉన్నాం, ఓడిపోతారు అన్న తరుణంలో చెయ్యి వదిలిపెట్టి వెళ్ళడం కరెక్ట్ కాదు, గెలుపో ఓటమో కలిసే మనం డిఎంకేతో కలిసి పోటీ చేద్దాం అని నిర్ణయించి డిఎంకేతో కలిసి ముందుకెళ్ళడం జరిగింది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు ఇమీడియట్ గా స్టాలిన్ గారితో మాట్లాడారు, అటు మమతా బెనర్జీతో మాట్లాడారు. తర్వాత మమతా బెనర్జీ గురించి ఎవరన్నా వేరుగా మాట్లాడుతూ ఉంటే కూడా ఆయన మళ్ళీ ఖండించారు, మమతా బెనర్జీ ఓడిపోయిందని ఎవరు సంబరాలు చేసుకోవద్దు, ఓడిపోయింది మమతా బెనర్జీ కాదు, భారత ప్రజాస్వామ్యం, ఆ మ్యాండేట్ ని స్టీల్ చేశారు తప్ప అది నిజమైన మ్యాండేట్ కాదు అని. సో ఇండియా కూటమిగా లీడర్ గా రాహుల్ గాంధీ ఆయన చేయాల్సిన ఏది ఇంటాక్ట్ అందరినీ కలిపి ఉంచడానికి చేయాల్సిన ప్రయత్నం ఆయన చేశారు. కానీ భారతీయ జనతా పార్టీ మోడీ అమిత్ షాల యొక్క ప్రెషర్ కి ఈల్డ్ అయ్యి అటువంటి ఆలోచన ఏది ఏఐడిఎంకే ఏదైతే ప్రపోజల్ పంపించిందో ఆ ఆలోచన దిశగా చర్చలు చేస్తున్నారనే ఇండికేషన్ మాకుంది. ఇవాళ సిపిఎం లీడర్ బేబీ గారు బయటకు వచ్చి ఆ విషయాన్ని బయట పెట్టడం జరిగింది. టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన తర్వాత సరే దానికి మద్దతు ఇవ్వాలి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి అని మీరు అనుకున్నది కరెక్ట్ అయితే డిఎంకేను కూడా కోరారా మనం మద్దతు ఇద్దాం అనేమైనా? సార్ డిఎంకేని కోరటం కాదు, డిఎంకేతో ఆల్రెడీ ఏఐడిఎంకే చర్చల్లో ఉంది అన్న విషయం మాకు తెలిసిందంటున్నా నేను. కాదు సార్, మీరు మాట్లాడకముందే మీ కూటమిలో ఉన్నటువంటి డిఎంకే కీలకంగా
ఉండేటటువంటి ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న డిఎంకే, కలిసి మీరు పోటీ చేసినటువంటి డిఎంకే ముందుగానే అన్నా డిఎంకేతో వెళ్ళిపోదు కదా. ఇక్కడ ఏంటి పరిస్థితులు చూడాలి. ఎందుకంటే టీవీకే అన్నది బీజేపీ భావజాలానికి వ్యతిరేకం అనేది చాలా సందర్భాల్లో ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళు. బీజేపీతో కలరు, అన్నా డిఎంకేతో కలవరు అన్నది తెలుస్తోంది కదా. కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది కదా, మరి వెళ్ళేటప్పుడు డిఎంకేని ఎందుకు తోడుగా తీసుకెళ్ళలేదు? ఆ ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిందా? నేను మీకు అదే చెప్తా ఉన్నాను. 4వ తారీఖు సాయంత్రం వాళ్ళ చర్చలు జరిగితే 5 పొద్దున్నే రాహుల్ గాంధీ గారు స్టాలిన్ గారితో మాట్లాడారు అని చెప్తున్నాను. సో లోపల అంతర్లీనంగా వాళ్ళిద్దరి మధ్య జరిగిన చర్చలు బయటికి రానప్పటికీ రాహుల్ గాంధీ గారు అయితే స్పష్టంగా స్టాలిన్ గారితో మాట్లాడడం జరిగింది. జయరాం రమేష్ గారు మీడియా చైర్మన్ గా ఉన్న జయరాం రమేష్ గారు ఈ విషయాన్ని మీకు బహిర్గతం చేసి రాహుల్ గాంధీ గారు స్టాలిన్ తో మాట్లాడారు అని చెప్పారు. ఓకే, ఒకవేళ అది కాదు అంటే వాళ్ళు అవతల వాళ్ళు ఖండించేవాళ్ళు కదా, రాహుల్ గాంధీ మాతో మాట్లాడలేదని చెప్పేవాళ్ళు కదా. అటువంటిది సైలెంట్ గా ఉన్నారు ఆ విషయంలో. సో వాళ్ళ ఆలోచన డెఫినెట్ గా వేరుగా ఉంది. ఎప్పుడైతే ఈ రకమైన సందేశం వచ్చిందో, మీరు నిన్న మీటింగ్ లో కూడా టీవీకేని అండ్ కమ్యూనిస్ట్ ని కొంతసేపు హోల్డ్ లో పెట్టడం కూడా జరిగింది. తర్వాత కమ్యూనిస్టులు అంటే డిఎంకేని, స్టాలిన్ ని మోడీ, అమిత్ షా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు మీకంటే బాగా అని అనుకుంటున్నారా? ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేసినప్పుడు దాన్ని ముందుగానే మేము నిలవరించగలిగాము అంటున్నా నేను. అతను ఈల్డ్ అయ్యాడా ఈల్డ్ అవ్వలేదా అనే దాన్ని పక్కన పెడితే ఆ ప్రయత్నం ముందుకు సాగకుండా కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆపగలిగింది, దాన్ని ముందుగానే పసిగట్టగలిగింది, ప్రజల యొక్క మ్యాండేట్ ని కాంగ్రెస్ పార్టీ గౌరవించగలిగింది అంటున్నా నేను. అదే విధంగా మీరు చూడండి, ఇందాక అమర్ గారు చెప్పినట్టు 4 రోజుల పాటు ఇంత సస్పెన్స్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కదా. సర్కారీ కమిషన్ స్పష్టంగా చెప్తా ఉంది ఏ సీక్వెన్స్ లో ఎప్పుడు గవర్నర్ ఎట్లా యాక్ట్ చేయాలి, ఎవరిని పిలవాలి అని. గోవాలో మాకు 17 సీట్లు వస్తాయి, భారతీయ జనతా పార్టీకి 13 సీట్లు వస్తాయి. భారతీయ జనతా పార్టీని గవర్నర్ ప్రమాణ స్వీకారానికి పిలుస్తాడు. మహారాష్ట్రలో తెల్లారుజామున 5 గంటలకి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది, తెల్లారుజామున 5 గంటలకి ప్రెసిడెంట్ రూల్ ఎత్తేస్తారు. మసక చీకట్లో ఫడ్నవీస్ తో ప్రమాణ స్వీకారం చేపిస్తారు. మహారాష్ట్ర గవర్నర్ బలం లేకపోయినా 3.5 రోజుల పాటు నిలబడిన ప్రభుత్వం అది. సో భారతీయ జనతా పార్టీ యొక్క ఎజెండా చాలా స్పష్టం, బై హుక్ ఆర్ కుక్ గవర్నమెంట్ లాక్కోవాలి అని. ఇవాళ మీకు యోగేందర్ యాదవ్ ఒక స్పష్టమైన మాట చెప్పడం జరిగింది. ఇవాళ ఈ దేశంలో ఒక అశ్వమేధ యాగాన్ని భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తా ఉంది. ఎవరన్నా సరే ఆ అశ్వమేధ యాగానికి అడ్డం వస్తే వాళ్ళని ఏ రకంగా అయినా సరే తొలగించి, అది ఈడీ, సిబిఐ లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ వ్యవస్థ ద్వారా అయినా సరే తొలగించి వాళ్ళు అక్కడ అధికారాన్ని అశ్వమేధ యాగం అంటే తెలుసుగా సార్, ఎవరు అడ్డం వస్తే వాడు బలమున్న రాజు అశ్వమేధ యాగం చేస్తాడు, ఎవడు అడ్డం వస్తే వాడితో యుద్ధం చేస్తాడు, ఆ రాజ్యాన్ని లాక్కుంటాడు, అంతే కదా. సో ఆ రకమైన ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్నప్పుడు తమిళనాడు విషయంలో అది ముందుగానే పసిగట్టిన కాంగ్రెస్ పార్టీ దాన్ని సక్సెస్ఫుల్ గా ఇక్కడ నిలవరించగలిగింది అనేది ఇవాళ అర్థమవుతా ఉంది కదా ఈశ్వర్ గారు.